ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారండి అందరూ? ఖాళీయా? సండే కదా. నేనైతే ఖాళీ అండి. కూర్చున్నాను, పడుకున్నాను. ఏం తోచట్లేదండి. ఒకదాన్ని అయిపోయాను కదా. మిమ్మల్ని పలకరిద్దామని చెప్పేసి వచ్చేసానండి. ఓకేనండి. నేను డైలీ అదేంటి సరిగ్గా రావట్లేదండి. మాట ఒకసారి మనిషి ఒకసారి వచ్చేస్తుంది. ఒకసారి నెట్ ఆఫ్ చేద్దాం. ఓకేనా? ఓకే. నౌ అంటే ఫోన్ హీట్ అయిపోతుందండి. దానివల్ల నేను చెప్పింది ఒకటి, అక్కడ వస్తుంది ఒకటి, మాట స్టక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, తిన్నారా? ఏం చేస్తున్నారు? డైలీ లైవ్ చేస్తున్నాను కదా. అవును. ఏంటోనండి, ఎండలో ఆడుకుంటున్నాడు. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోవట్లేదు. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను నిన్నే మీతో మాట్లాడాను కదా. తను మాత్రం వినట్లేదండి, ఆడుకుంటూ ఉన్నాడు ఎండలో. ఇంకేం చేస్తామండి, వదిలేసాను. చెప్పిన మాటని కూడా ఏం చేస్తాం, ఏమీ చేయలేం కదా. సో తిన్నారా? సండే స్పెషల్ ఏంటండి? సండే స్పెషల్ వేడి మీద నడరా, డోర్ తీసి పెట్టొచ్చినావు. ఈరోజు బట్టలు కుట్టలేదండి, ఓపిక లేదు. ఉక్సులు పెట్టాను, ఇప్పటివరకు పెట్టేసి పడుకున్నాను. ఏంట్రా? ఏంటి ఏడాడుకుంటారు? నీడకి ఆడుకుంటారా, ఎండకు ఆడుకుంటారా? మళ్ళీ ఆడుకోపోయి నువ్వు డిస్టర్బ్ చేస్తూ ఉంటావు ఊరికే. ఏం చేస్తున్నావు వాళ్ళకి? ఏం చేస్తున్నావురా? ఏం చదువుతావు ఏమో, నాకే అర్థం కాదు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? అబ్బనా నువ్వు వస్తున్నావు బయటికి? పండుకో, నిద్రవు, పండుకో, నిద్రవు. కళ్ళ మూసుకో. ఆ మట్టి చూడు కాళ్ళకి, ఆ మట్టితో మంచం అంతా ఎక్కేస్తున్నావు. కాళ్ళకి మట్టి చూడు. ఉన్నాయండి కుట్టడానికి, కుట్టాలి. రేపు కుడతాను. ఈరోజు ఏమీ కుట్టట్లేదు. ఈరోజు రెస్ట్. నిన్న కొన్ని కుట్టాను, మొన్న కొన్ని కుట్టాను. ఈరోజు రెస్ట్ కదా, ఖాళీ. అంటే నేను ఎక్కువ ఏం కుట్టట్లేదు కదండి, మామూలుగా అక్కడ కుడుతున్నాను, ఎక్కువ కుట్టట్లేదు. లక్కీ బాబ్బా, ఏం వండిపిస్తావురా మనుషులు? నేను వండుకోరా కన్ను. ఓకేనండి. తిన్నారా అందరు? ఏమైనా తిన్నారా? ఏం చేశారు? లంచ్ టైం అయింది కదా అనుకుంటున్నాను. అయిందని తెలీదు, అనుకుంటున్నాను నేను. మాకైతే ఎండలు తెగ ఉప్పుతున్నాయండి. అస్సలు ఈ రేకులు చూడండి ఎలా ఉన్నాయి, ఇనప రేకులు. దీంట్లో ఉండడం అంటే చాలా గ్రేట్ అండి. ఎండలు లక్కీ నీడలు ఆడుకోవాలి. నేను వచ్చి చూస్తాను ఇప్పుడు. నువ్వు ఎండలు ఉన్నావా నీడలు ఉన్నావా చూస్తాను నేను. పో నడు. ఆ రేకులు ఉన్నాయి కదా వాళ్ళే, నిరుపక్కలే.
అక్కడ కూర్చొని రేకులలో ఆడుకో. నేను వస్తే ఇప్పుడు నేను పడినాను. సరే పో, అమ్మమ్మ పోయింది పో. ఓకేనండి. అక్కడ ఏమో మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న బాబు ఉంటాడు కదా, వాడితో ఆడుకుంటాడు. పేర్లు లేవండి, ఊరికే అలా గోపుతున్నాను, ఏమనుకోవద్దు. ఓకే, ఇంకా ఆయిల్ పెట్టానండి. మీకు ఒక విషయం చెప్పాలండి, ఈ మధ్య నా హెయిర్ గ్రోత్ బాగా అవుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే కొంచెం పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుందండి. దానికి ఏం లేదండి, వాటర్ ఎక్కువ తాగండి. మీకు కూడా ఉంటే వాటర్ ఎక్కువ తాగండి. అంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి నేను వాటర్ ఎక్కువ తాగుతున్నాను కాబట్టి నాకు మొత్తం చాలా చాలా వచ్చిందండి. అసలు మొహం మొత్తం చాలా బ్లాక్ అయిపోయింది. సో నేను టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను. మరి దానివల్ల లేదంటే వాటర్ తాగడం వల్ల తెలియదు, చాలా వరకు తగ్గుతుందండి. నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్దాము అనుకునే లోపు అదే తగ్గుతుంది. దానంతలకు అదే తగ్గుతుంది, మళ్ళీ దానంతలకు అదే వస్తుందండి. కానీ ఇప్పుడైతే చాలా వరకు తగ్గిందండి. అంటే మొత్తం తగ్గలేదు, ఉంది, బట్ కొంచెం తగ్గిందండి. మీకు కూడా ఉంటే సింపుల్ అండి, వాటర్ ఎక్కువ తాగండి. మరి వాటర్కి దానికి ఏం సంబంధమో తెలియదు, కానీ వాటర్ ఎక్కువ తాగితే తగ్గుతుందండి. ఎగ్జాంపుల్ నా ఫేస్నే తీసుకోండి. నా ఫేస్కి నేను ఇప్పుడు కనీసం సబ్బు పెట్టి కడిగానండి, అది మార్నింగ్ కడిగాను, ఇప్పుడు కూడా కాదు. ఏం ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెట్టలేదండి. కానీ చూసారా, మీరే చూడండి, తగ్గింది, చాలా తగ్గిందండి. ఇంకొంచెం ఉంది, అది కూడా తగ్గిపోద్ది. వాటర్ ఎక్కువ తాగుతున్నానండి ఈ మధ్య నేను, దానివల్లే తగ్గుతుంది. మెడిసిన్స్ ఎక్కువ వేసుకుంటున్నాను, వాటర్ ఎక్కువ తాగుతున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే టైంకి తినాలండి. తింటే మనకి రోగాలు చాలా వరకు తగ్గిపోతాయి. నేను తినడం కూడా అప్పుడు టైంకి తినేదాన్ని కాదండి. ఈ మధ్య కొంచెం తింటున్నాను, వాటర్ ఎక్కువ తాగుతున్నాను. అందు గురించి నా హెల్త్ కండిషన్ కొంచెం బాగుందండి, నిజం చెప్తున్నాను. లేదంటే ఆఖరి అన్ని పిచ్చి పిచ్చి క్రీమ్స్ అన్నీ రుద్ది మొహం అంతా పాడు చేసుకుని, హెల్త్ పాడు చేసుకుని అలా అయిపోయానండి. ఏం చేస్తామండి, చచ్చిన వాళ్ళ గురించి బాధపడుతూ ఏడుస్తూ ఉండాలి కదా. అందు గురించి వాళ్ళ గురించి ఏడ్చి నా హెల్త్ పాడు చేసుకున్నాను. ఇప్పుడు ఉంది, కానీ ఏంటోనండి, ఇంకా ఇప్పటికైతే ఇలా ఉందండి. ప్రామిస్గా చెప్తున్నానండి, నిజం చెప్తున్నాను. చాలా వరకు పిగ్మెంటేషన్ తగ్గిందండి. నేను ఏ ట్యూబ్స్ వాడట్లేదు, ఏ మేకప్ వేసుకోవట్లేదు. సో అదే తగ్గుతుందండి. మీరు కూడా ఫాలో అవ్వండి, అదే ఫాలో అవ్వండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, ఖచ్చితంగా తగ్గుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, టేక్ కేర్. బాయ్ అండి.